ఎన్నికల్లో లబ్ధి కోసం గులకరాయితో తనను హత్యాయత్నం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు. తాను ఓడిపోయిన మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడ్డానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బాపనాయ్ నగర్ హుడా కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2019లో కోడికత్తితో జగన్ రెడ్డే పొడిపించుకొని సానుభూతి డ్రామా ఆడారని, ఇప్పుడు గులకరాయి వేయించుకొని డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తండ్రి శవాన్ని 2019లో సొంత బాబాయిని చంపే నెపం మాపై వేశారన్నారు. నేడు సునీతారెడ్డి బయటకు వచ్చి అసలు చెప్పడంతో జగన్ నాటకం బయటపడిందన్నారు. 1వ తేదీనే పెన్షన్ ఇవ్వకుండా 32 మంది వృద్ధులను చంపి శవరాజకీయం చేశారన్నారు. ఒక పట్టుదలతో నేను చేశాను. మన వార్డులో నేను తిరిగినప్పుడు ప్రధానంగా ఒక 4-5 సమస్యలు నాకు చెప్పారు. కార్పొరేషన్ ఎందుకు చేశారు తెలుసా? మందరికి డబ్బులు దొబ్బేదారు. ఇంటి పన్ను నీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందు లాగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా? లేదు 4 గడపలు దాడితే వాళ్ళకి మనకి గొడవ. పొద్దున్న లేదు నుంచి ఇదే గోళ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. ఈ సభాముఖ హామీ ఇస్తున్న మంగళగిరి నియోజకవర్గం మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. కృష్ణమ్మ జలాలు తీసుకొస్తా, నీరుని శుద్ధి చేస్తా, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. దశాబ్దాలుగా మీరు అక్కడ ఉంటున్నారు. ఆనాడు కరెక్ట్ నియోజకవర్గంలో కనీసం ఒక్క పట్టా ఇచ్చాడైనా? మన వార్డులో ఇచ్చాడా? 2 నెలలు ఓపిక పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడనే మీకు శాశ్వత భూ హక్కు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పక్కనే చూసాం చేసి ఆ ఇల్లు ఎత్తాలి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, మంగళగిరి ప్రజల కోసం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హామీ ఇచ్చారు.